హరిబాబు ఎవరైతే ఉన్నారో ఆయనకి ఇష్టం ఉండి యూట్యూబ్ వీడియోలు చేసిర్రా, ఇష్టం లేకుంటే ఈ అమ్మాయి కావాలని ఒత్తిడిగా చేసిందా ఏంటి అసలు? అన్న అసలు యూట్యూబ్ స్టార్ట్ చేసింది మీ చెల్లెకి ఇట్లా ఏదేమంటే చేస్తలేదు, మీ చెల్లెకి చెప్పండి యూట్యూబ్ మొదలు పెడితే ఎంతో కొంత వస్తాయి కదా, మేము కూడా ఫేమ్ అవుతాం కదా అని చెప్పి మొదలు పెట్టిండు. మొదలు పెడితే మా పెళ్లి కాకముందు ఒక చిన్న కంక్లూడ్, పెళ్లి కాకముందు ఈమె యూట్యూబర్ కదా? స్టార్టింగ్ లో కూడా 2-3 వీడియోలు మా చెల్లె మాట్లాడి మా చెల్లె చెప్పలేదు. మా సాగర్ అన్న ఉంటాడు మా పెద్దమ్మల కొడుకు, అతనే 2-3 వీడియోల దాకా అతనే చెప్పుడు. కానీ ప్రతి ఒక్క కంటెంట్ ఇప్పుడు నడిచేదైతే మనకి లవర్ ఉన్నది నిజమేనా అని చెప్పి సోషల్ మీడియాలో నడుస్తుంది. అదైతే 100%. మరి ఇట్లా వీడియోలు బయటకు వచ్చినాయి, ఎందుకు ఇట్లా అవుతున్నావు అట్లా అవుతున్నావు అంటే అవి పాత విషయాలు, ఇప్పుడు అన్నీ మర్చిపోయినా. ఆమె రోజు డ్యూటీ కోడు అచ్చుడు అదే జీవితం అయిపోతుంది. మా అన్నదమ్ములు మా అమ్మ అక్కడ ఉంటే నేను బతుక, నేను జీవితాంతం ఇక్కడనే సెటిల్ అయిపోతా అన్న మాటలు చెప్పిండు. మళ్ళీ పెళ్లి 35,000 జీతం అన్నాడు కదా, 35,000 అందరికి చెప్పిండు. ఇక్కడ మేజర్ గా అమ్మాయిని చెప్పడానికి గల మేజర్ కారణము ఆ వీడియోల వల్లనే అంటా ఉన్నారు. దీనికి ఏం చెప్తారు? వీడియోల వల్ల అంటే సరే అన్న, ఒక్కటి ఈడు పెళ్ళి అయిన తర్వాత జాబు 3 రోజులు చేస్తుండు, ఇంటికాడ ఉంటుండు, పోతలేడు. పోకపోతే మా బాబాయ్ ఏం చేసిండు, ఇట్లయితే నాడేది, నువ్వు ఒక్క జాబ్ అంటున్నావు, జాబ్కి అయితే పోతలేవు, సంసారం ఎట్లా వెళ్తే వెళ్ళాడు, పనికి రా నాతోనంటే సరే అని చెప్పి ఒకరోజు పోయిండు. ఒకరోజు పోతే ఒక 2 గంటలు చేసిండు చేసి నాకు కళ్ళు తిరుగుతున్నాయి. పైసలు ఎట్లా వస్తాయి? మా చెల్లె సరే నువ్వు ఇష్టం లేకనో ఇష్టం ఉండో వీడియోలు పెట్టింది, వానికి డిలీట్ చేసేంత తక్కువ ఉంటుందా ఉండదా? ఆయన చేతుల్లో ఫోన్ ఉండే 24 hours ఆన్ చేతులు ఉంటాయి, 24 hours. ఫస్ట్ వీళ్ళ ఫ్యామిలీ మీద కేసు పెట్టాలి, వీళ్ళ ఫ్యామిలీది కూడా తప్పు ఉందని చెప్తా ఉన్నారు. అమ్మాయికి ఆ చిన్న అమ్మాయికి ఎందుకు పెళ్లి చేసిర్రు? ఫస్ట్ ఒక అమ్మాయికి అన్యాయం జరిగిందంటే మీరు కావాలి అసలు మీకు తెలుసుకొని మాట్లాడాలి. ఆ భర్త ఫోన్ పలగొట్టడం ఎంతవరకు న్యాయము అంటే భర్త ఫోన్ అని మీకు తెలుసా? అది అక్కడ ఏం జరిగిందో మీకు తెలుసా? ఇప్పుడు ఇదంతా అయింది, మా పనులు మేము చేసుకుంటాం, చెల్లె కార్యక్రమం అనేది చేసుకుంటాం. కానీ పోలీస్ వాళ్ళు ఏం చేస్తారు చెప్పన్నా, అలా వాళ్ళు న్యూస్ పెట్టడం వల్ల ఎనీ టైం మా దగ్గర. హాయ్ హలో, వెల్కమ్ టు E96 TV. ఏదైతే వైష్ణవి కొరుట్ల ఇష్యూ ఉందో ఆ ఇష్యూలా చాలా అంటే తప్పుదారి పోయే విధంగా చాలా ఉన్నాయి కాబట్టి ఒక్కసారి నేను మళ్ళీ రావడం జరిగింది ఇక్కడికి. ఎందుకు వచ్చినా ఇక్కడికి అంటే అమ్మాయి మైనర్ అని కొంతమంది అమ్మాయి వీడియోలలో ఏదైతే కంటెంట్ క్రియేట్ చేసిందో ఆ కంటెంట్లలో అంటే నిజంగానేనా అవి వాస్తవాలా అవాస్తవాలా? ఎందుకంటే ఇక్కడ మనం దగ్గర లేం కాబట్టి వాళ్ళ అన్నలు ఎవరైతే యూట్యూబర్లు ఉన్నారో వాళ్ళ అన్నలతోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే నిజంగా ఆయన అక్రమ సంబంధం పెట్టుకుంటే వీడియో తీసిరా లేదంటే కంటెంట్ క్రియేట్ చేసిరా ఏంటి అనేది ఒకసారి వాళ్ళ మాటల్లో విందాం. అసలు ఏం జరిగింది అసలు? ఎందుకంటే మనం ఇక్కడ లేం కాబట్టి మనకు తెలియదు. ఒక ఆడపిల్ల జీవితం ఇక్కడ దీన్ని వేరే విధంగా తీసుకెళ్లే విధంగా వెళ్తా ఉన్నాయి కాబట్టి అదొక క్లారిటీ కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఒకసారి వాళ్ళ అన్నలు ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కో విధంగా అంటే మొత్తం ఇక్కడ పక్క నుండి ఆమెను పెంచి పోషించినట్టు విధంగా కొన్ని వీడియోలు వస్తూ ఉన్నాయి. అంటే వాస్తవాలు ఏందో వాళ్ళకి తెలుసు. ఎప్పుడు పెళ్లి చేసిరు, ఏం జరిగింది అంటే స్టార్టింగ్లో ఏం జరిగింది, 2 సంవత్సరాలు 3 సంవత్సరాల కింద పెళ్లి అయింది, అప్పటి నుంచి ఉంది, అప్పుడు మా అమ్మాయి మైనర్ అన్నారు. ఇక్కడికి వచ్చినప్పుడు ఆ రోజు వచ్చినప్పుడు ఏదైతే అంత్యక్రియల రోజు మేము వచ్చినప్పుడు మాకు చెప్పింది ఏంటంటే ఓన్లీ 8 to 9, 10 months అవుతుంది పెళ్ళయి, అమ్మాయి మేజర్ అని చెప్పారు. అంటే మేజరా మైనరా, ఈ కంటెంట్ ఏంది, యూట్యూబ్ లో ఉన్న కంటెంట్ రియల్ కంటెంటా లేదంటే కంటెంట్ కోసం చేసిర్రా, వీళ్ళ లైఫ్ లో జరిగిన సందర్భాలు. ఎందుకంటే అమ్మాయి బిల్డింగ్ మీకే ఫోన్ చేస్తే వేరే అమ్మాయితో మాట్లాడుతుండని కొన్ని వీడియోలు వచ్చి అవే అనాలిసిస్ చేస్తూ కొంతమంది వీడియోలు చేస్తూ ఉన్నారు. అవి నిజమా కాదా అనే విషయాలు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రైట్ బ్రదర్, ఏంటి అసలు ఈ అమ్మాయి మ్యారేజ్ విషయం కావచ్చు, బయట కంటెంట్ ఏదైతే అది కంటెంటా లేదంటే రియల్గా అక్రమ సంబంధం పెట్టుకున్నాడా, ఆ వీడియోలు ఏదైతే యూట్యూబ్లో ఉన్న వీడియోలు కావచ్చు అవి కావచ్చు, మీ హరిబాబు ఎవరైతే ఉన్నారో ఆయనకి ఇష్టం ఉండి యూట్యూబ్ వీడియోలు చేసిర్రా, ఇష్టం లేకుంటే ఈ అమ్మాయి కావాలని ఒత్తిడిగా చేసిందా ఏంటి అసలు? అసలు యూట్యూబ్ స్టార్ట్ చేసింది వానితోనన్న. ఇప్పుడు వానికి వాడు జాబు ఏదో తెలియదన్న, వాడైతే హాస్పిటల్ చేస్తాడు, జీతం కూడా 2 డ్యూటీలు చేస్తేనే వానికి 30K ఎంతో అవుతాయని చెప్పి చెప్పిండు. 13K 30K 30,000 అని చెప్పి చెప్పిండు మాకు చెప్పే విధానం అయితే. తర్వాత మేము 24 hours చేస్తే తర్వాత వాడేం చేసిండంటే ఇప్పుడు అది 30K, ఇప్పుడు నేను పెళ్ళి అయింది కదా, 2 డ్యూటీస్ చేయలేను, పొద్దుల రాత్రి నేను చేయలేను, ఒకటే చేస్తా. ఇంకొకటి మనకు డబ్బు ఎట్లా రావాలని చెప్పి వాడే మొదలు పెట్టింది యూట్యూబ్. మా చెల్లెతోని బతిమలాడింది వాడు యూట్యూబ్ పెడదామని చెప్పి. ఓకే, మా ఫ్యామిలీ అందరికి చెప్పిన, అంటే ఫ్యామిలీ అందరికి అంటే మా బ్రదర్స్ మీరందరూ యూట్యూబర్లు కాబట్టి మీ చెల్లెకి ఇట్లా ఏదేమంటే చేస్తలేదు, మీ చెల్లెకి చెప్పండి యూట్యూబ్ మొదలు పెడితే ఎంతో కొంత వస్తాయి కదా, మేము కూడా ఫేమ్ అవుతాం కదా అని చెప్పి మొదలు పెట్టిండు. మొదలు పెడితే మా పెళ్లి కాకముందు ఒక చిన్న కంక్లూడ్, పెళ్లి కాకముందు ఈమె యూట్యూబర్ కదా? కాదు.
మాతోనే వీడియో తీస్తుండే, మీతో పాటు ఉండేది మాతో పాటు ఉంటుండే. ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అప్పటికి, అంతే అంతే. కానీ యూట్యూబ్ లో లేదు. లేదు, వాడే మాట్లాడి మనం కూడా యూట్యూబ్ స్టార్ట్ చేద్దాము, డే అండ్ నైట్ డ్యూటీ చెయ్యా, ఇది ఒకటే ఏదో ఒక డ్యూటీకి వెళ్తా, డే డ్యూటీ లేదంటే నైట్ డ్యూటీ వెళ్తా, ఇంకో మీదే టైంలో మనం వీడియోలు తీసుకుందాం అన్నదమ్ములం కలిసి. ఇప్పుడు మనం అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా యూట్యూబ్ తీసుకుంటారు కదా, మనం కూడా తీసుకుందాం వయసు కొంచెం ఎట్లా వేసి మనం ఈ వీడియో స్టార్ట్ చేద్దామంటే ఇక మా వాళ్ళందరికి చెప్పిండు. మా వాళ్ళందరికి చెప్తే మా అమ్మ పాపం బాగి తీసుకొచ్చి వాళ్ళకు ఇంకొక ఫోన్ కూడా కొనిచ్చింది వీడియోల కోసం, ప్రత్యేకంగా వీడియోల కోసం అని చెప్పేసి ఇంకొక ఫోన్ కొనిచ్చింది. ఆ ఫోన్ అనే వీడియోలు వాడు అది కూడా వరుతూనే మా చెల్లెకి అంతా ఎడిటింగ్ అవన్నీ కూడా వెళ్ళిపో ఫస్ట్. ఆ తర్వాత మా వాళ్ళు అది ఇది నేర్పి అది ఇది చేసి కొంచెం ముందుకు సాధించాలని చెప్పి అన్ని అది చేసి ఫోన్ కొనిచ్చినాక వీడియో స్టార్ట్ చేసినాక ఎడిటింగ్ కూడా కొన్ని వీడియోలు ఇలా చేసి ఇచ్చారు మా వాళ్ళే. ఫస్ట్ దానికి మా చెల్లెకి ఐఫోన్ ఉంటే ఐఫోన్లో దానికి ఎడిటింగ్ అని మన సాంగ్స్ అవి ఇవి డౌన్లోడ్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. సో అమ్మ మాకు ఇంకోటి కావాలంటే ఇంకో ఫోన్ కొని ఇచ్చింది, అందులో వీడియోస్ రన్ చేసారు. చేసిన తర్వాత మమ్మల్ని బతిమలాడుతుంది. ఫస్ట్ మా చెల్లె వద్దన్నది, ఇప్పుడు నా ఎడిటింగ్ ఇదంతా నాకు తలకే నొప్పి అవుతుంది అన్న, జస్ట్ మీ దాంట్లో ఏమంటే తీస్తా, నేను చక్కగా ఉంటా బాబా, నువ్వు అని చెప్పింది, నువ్వు అది చేసుకో వద్దు అని చెప్పింది. కానీ వీడు అట్నే తీసుకుంటే పెడదాం, మనకు ఏంది ఇట్లా చెప్పి పెడదాం అని చెప్పి అన్నది. స్టార్టింగ్ లో కూడా 2-3 వీడియోలు మా చెల్లె మాట్లాడి మా చెల్లె చెప్పలేదు. మా సాగర్ అన్న ఉంటాడు మా పెద్దమ్మల కొడుకు, అతనే 2-3 వీడియోల దాకా అతనే చెప్పుడు కానీ, ఎడిటింగ్ చేసి ఇచ్చుడు కానీ, తమ్నైల్ వేరేకి పంపి చేసి అని చెప్పి చెప్పడం కానీ ప్రతి ఒక్కటి ప్రోత్సహించడం అన్నట్టు, చేసుకోండి అని చెప్పి అట్లా మొదలుపెట్టిందే వాడు. మళ్ళీ ప్రతి ఒక్క కంటెంట్ ఇప్పుడు నడిచేదైతే మనకి లవర్ ఉన్నది నిజమేనా అని చెప్పి సోషల్ మీడియాలో నడుస్తుంది. అదైతే 100% నిజమన్న. ఎందుకంటే మేము ఫస్ట్ నమ్మకపోయినా కానీ తర్వాత ఇప్పుడు చనిపోయినాక తర్వాత కూడా మా చెల్లె చనిపోయినాక తర్వాత గానికి ఎట్లా ఇచ్చారు, వాడు ఒకళ్ళని ఉంచుకున్నాడు పెళ్లి కాకముందే, వాడు ఒకళ్ళు ఉంచుకున్నాడు, గిట్ల పోతుండే అట్లా ఇట్లా అని చెప్పి మాకు చాలా చెప్పారు. మేము అప్పుడు కూడా ఇప్పుడు సరే అన్న, ఇప్పుడు వీడియోస్ ఏదైతే వీడియో తీసారో అది కంటెంటా రియల్ అన్న? రియల్, అది రియల్, అది రియలే. వాడు చేసిన దాన్ని బట్టి ఇది చేసారు. ఒకవేళ మనకి ఇష్టం లేకపోతే ఏం చేయాలన్నా, యూట్యూబ్లో అయితే ఆప్షన్ ఉంటుంది, డిలీట్ చేసే ఆప్షన్ ఉంటుంది. వాడు డిలీట్ చేసుకోవాలా, మాకు చెప్పాలా. మా చెల్లె వినకపోతే అన్న, మా చెల్లె ఇప్పుడు అయితే వాడు మారుతా అంటుండు కదా, నువ్వు తీసే అని చెప్పి మా చెల్లెని ఒక దెబ్బ కొట్టో ఏదో మాట్లాడో ఏదో మెప్పించో మేము డిలీట్ చేస్తాం. ఎప్పుడన్నా ఈ సందర్భం ఎప్పుడన్నా మీతానికి నాకు ఇష్టం లేకుండా వీడియోలు పెడుతుంది మీ చెల్లె? లేదు, చెప్పాలి ఈ విషయాలు ఏమన్నా, ఎందుకంటే యూట్యూబ్ ప్రోత్సహించేది మీరే కాబట్టి మిమ్మల్ని ఎప్పుడన్నా అడిగే ప్రయత్నం చేసి చెప్పలే? మేము బయట కూర్చున్నప్పుడు అడిగినాం, మరి ఇట్లా వీడియోలు బయటకు వచ్చినాయి, ఎందుకు ఇట్లా అవుతున్నావు అట్లా అవుతున్నావు అంటే, అవి పాత విషయాలు ఇప్పుడు అన్ని మర్చిపోయినా. ఆమెనే మెసేజ్ చెప్తుంది, మిమ్మల్ని మీకు చెల్లి అంటే నాకు బాగా ఇష్టం, మిమ్మల్ని ఇష్టపెట్టి ఇవ్వను, మా అమ్మ నాన్న దగ్గర టార్చర్ అనుభవిస్తున్నా, నాకు పండుగ తెలియదు, ఒక సుఖం తెలియదు, రోజు డ్యూటీ కోడు అచ్చుడు అదే జీవితం అయిపోతుంది, మా అన్నదమ్ములు మా అమ్మ అక్కడ ఉంటే నేను బతుక, నేను జీవితాంతం ఇక్కడనే సెటిల్ అయిపోతా అన్న మాటలు చెప్పిండు. మళ్ళీ పెళ్లి 35,000 జీతం అన్నాడు కదా, 35,000 అందరికి చెప్పిండు. ఇక జాబ్ ఉన్నది, మంచిగా బతరని నమ్మకం ఉంది, ఇంటికన్నే ఉంటారు. ఆయనకి ఎంత తెలుసా, రెండిట్లలో అయితే 15,000 వస్తాయి, అది కూడా ఒకటి వేస్తే ఇప్పుడు 7,000 వచ్చినాయి. అంత భరించి కూడా ఇక మంచిగా భర్త అంటారు కదా, మన బిడ్డ కళ్ళ ముందర ఉంటుంది. ఎవరికైనా ఏమన్నా అబద్ధాలు, అది పెళ్లికి ముందు చెప్పిన అబద్ధాలు అని తెలిసి కూడా మనం మంచిగా చూసుకున్నాం. ఒక కొడుకు కంటే ఎక్కువ చూసుకున్నారు, మేము కూడా అన్నదమ్ముల కంటే ఎక్కువ చూసుకున్నామని. మనకి ఏం లోడ్ చేయలే. నువ్వు ఫస్ట్ ఒకటి చెప్పినావు కదా, ఇప్పుడు ఎందుకు ఒకటి అవుతుంది అని చెప్పి మేము అన్న ఏ రోజు కూడా బెదిరేయలేము. నువ్వు ఇట్లా కంచి వెళ్ళిపో అని చెప్పి మాట్లాడలేం. ఒక కొడుకు లెక్కనే వాళ్ళు ఇంటి వాళ్ళందరూ కొడుకు లెక్కనే చూసారు, మేము కూడా ఒక అన్న తమ్ముడు లెక్కనే చూసినాం. తర్వాత అన్ని వాడు చెప్పిన అబద్ధాలని తెలుస్తుంది, కానీ పెళ్ళైన తర్వాత ఏం చేస్తాం, మా చెల్లెని ఒకటి మంచి చూసుకోవచ్చు. నువ్వు ఏదైనా ఇక్కడ మేజర్ పాయింట్ ఏంటంటే జనాలు ఏమనుకుంటా ఉన్నారంటే కామెంట్లు వచ్చేది కూడా, ఈమె ఆయనకి ఇష్టం లేకుండా వీడియోలు చేసింది ఈమెనే అంటే, ఇక్కడ మీరు చెప్తే అర్థమవుతుంది. యూట్యూబ్ ఛానల్ పెడదామన్నది ఈ వ్యక్తి అనే విషయాలు మీరు చెప్తే అర్థమవుతుంది. బయట ఏం పోర్ట్రేషన్ అవుతా ఉన్నదంటే ఈ అబ్బాయికి ఇష్టం లేదు, ఎందుకంటే వీళ్ళ ఫ్యామిలీ మొత్తం అప్పటి నుంచి యూట్యూబర్లు, ఈ అమ్మాయి యూట్యూబర్ అనే వచ్చింది కాబట్టి ఈ అమ్మాయిని ఆయన ఇష్టపడ్డది ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్గా ఇష్టపడ్డట్టున్నాడు, అంతేనా? ఛానల్ పెట్టింది, పెళ్ళైన తర్వాత కొద్ది రోజులకు పెట్టారు. ఇక్కడ మేజర్గా ఈ ఓకే అది అక్రమ సంబంధంది ఓకే, వాస్తవంగా ఉంది ఓకే, అది పక్కన పెడితే మిగతా వీడియోలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ మేజర్గా అమ్మాయిని చంపడానికి గల మేజర్ కారణము ఆ వీడియోల వల్లనే అంటా ఉన్నారు. దీనికి ఏం చెప్తారు? వీడియోల వల్ల అంటే సరే అన్న, ఒక్కటి వీడియోలు ఇష్టం లేదు మా చెల్లి చూడండి ఎన్ని రోజుల నుండి ఉన్నాయని చెప్పి చెక్ చేసిన, వాడు పెళ్ళైన తర్వాత వానితోనే కదా స్టార్టింగ్ వీడియోలు నుండే ఉన్నాయి. పెళ్లికి ముందు అయితే మా చెల్లె యూట్యూబర్ కాదు, ఇన్ఫ్లుయెన్సర్, మన ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. తర్వాత మొదలుపెట్టింది వీడు, మళ్ళా వీడియోస్ పెడుతుందన్న. సరే కంటెంట్ కోసము ఒకటి చెప్పాను అన్న, ఈడు పెళ్ళి అయిన తర్వాత జాబు 3 రోజులు చేస్తుండు, ఇంటికాడ ఉంటుండు, పోతలేడు. పోకపోతే మా బాబాయ్ ఏం చేసిండు, ఇట్లయితే నాడేది, నువ్వు ఒక్క జాబ్ అంటున్నావు, జాబ్కి అయితే పోతలేవు, సంసారం ఎట్లా వెళ్తే వెళ్ళాడు, పనికి రా నాతోనంటే సరే అని చెప్పి ఒకరోజు వేయండు.
ఒకరోజు పోతే ఒక్క పని ఒక 2 గంటలు చేసినా చేసి నాకు కళ్ళు తిరుగుతున్నాయి, నాకు సాధన అవుతలేదు. ఏ పని శాతన కాదు. మామ నేను చెయ్య ఇంటికి పోతా అంటే ఏం చేశారు, ఇంటికి సరే నువ్వు చేయకుండా సరే అల్లు అని చెప్పి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత వాడేమో వీడియోలు చేస్తలేడు, వీడియోలు మొదలు పెడదాం అన్నాడు, వీడియోలను పట్టించుకుంటలేడు, అటు జాబ్ కోతలేడు, ఇటు ఏ పని చేయమన్నా పని చేస్తలేడు. పైసలు ఎట్లా వస్తాయి అన్న, పైసలు ఎట్లా వస్తాయి? మా చెల్లె సరే నువ్వు ఇష్టం లేకనో ఇష్టం ఉండో వీడియోలు పెట్టింది, వానికి డిలీట్ చేసేంత హక్కు ఉంటుందా ఉండదా? ఆయన చేతుల్లో ఫోన్ ఉండే 24 hours ఆన్ చేతులు ఉంటాయి. 24 hours 2 ఫోన్లు, ఒక ఐఫోన్ ఉంటుంది, ఇంకొక నార్మల్ ఫోన్ ఉంటుంది, 2 ఫోన్లు వాని చేతుల్లో ఉంటాయి. 24 hours డిలీట్ చేయొచ్చు, మాతో మాట్లాడచ్చు, తీసేయనంటే మేము తీసేస్తాం కదా అన్న. అది అదే కారణం అయితే ఒకవేళ అదే కారణం అయితే చంపే అంత అవసరం ఏముంది? డిలీట్ చేయండి అని చెప్తే మేము డిలీట్ చేస్తాం కదా. ఇప్పుడు చంపేంత ధైర్యం చేసుకున్నాడు, అవి డిలీట్ చేయండి అని చెప్పేంత మాకు ఉండదా? ఇంకో విషయం ఏంటంటే కొన్ని వీడియోలు మీరు కూడా చూస్తూ ఉండొచ్చు, ఇది నా ఇంటెన్షన్గా కాదు, బయట వచ్చేది మాత్రమే మాట్లాడుతూ ఉన్నా. ఫస్ట్ వీళ్ళ ఫ్యామిలీ మీద కేసు పెట్టాలి, వీళ్ళ ఫ్యామిలీది కూడా తప్పు ఉందని చెప్తా ఉన్నారు. దేనికన్నా? అమ్మాయికి ఆ చిన్న అమ్మాయికి ఎందుకు పెళ్లి చేసిర్రు? చిన్న అమ్మాయి కాదు అలా జరిగింది. ఫస్ట్ ఒక అమ్మాయికి అన్యాయం జరిగిందంటే మీరు అసలు మీకు తెలుసుకొని మాట్లాడరు. మీరు వీడియో పెట్టే ముందైనా సరే, తమిళ్ పెట్టే ముందైనా సరే మీరు రారి, ఒక 2 రోజులు మా ఇంటికి మేమే ఫుడ్ పెడతాం కావాలంటే. మీరు మా ఇంటికి వచ్చి మా పరిస్థితి ఏంది, ఏ అమ్మాయిని ఎట్లా చూసుకున్నాం, ఆయనని ఎట్లా చూసుకున్నాం అని చెప్పేసి ఇవన్నీ తెలుసుకున్నాక మీరు మాట్లాడరు అంతే. మీకు తెలియ ముందుకు పిచ్చి వీడియోలు పెట్టడం కానీ అది బాగా డ్రామాలు దేని కూడా మాత్రం మంచిగా బంద్ చేయరు ఫస్ట్. ఎందుకంటే నేను మంచిగా అడుగుతున్నామన్నా, వీళ్ళందరూ ఎట్లా సహాయం చేస్తారు? రేపు ఒక మాట చిన్న పెద్ద పెద్దలు వస్తారు, పెద్ద పెద్దలు మాట్లాడుతారు పోతారు, వాళ్ళంతా దూరం ఇంకా ఇంత దూరం వచ్చి మరి మాకు న్యాయం చేయడానికే పోరాడుతారు. మీరు ఎక్కడో ఒక మూలకు కూర్చొని వేరే పిచ్చి వీడియోలు చూసేది, మీరు పెద్ద వీడియోలు పెట్టడు, సంథింగ్ మీ వయసమ్మని ఫోన్ వల్ల కొడితే ఇట్లా చేసి అట్లా ఇట్లా అని చెప్పేసి తప్పు మాట్లాడుతారు మీరు. అసలు పాత ఫోన్ అన్న, ఇంట్లో ఫోన్ కంటెంట్ అది మొత్తం వీడియో ఫోన్ కంటెంట్ ఫోన్ అది. అదే ఆడ కూడా అర్థమవుతుంది, అమ్మాయి డిస్ప్లే పింది ఇట్లా కొట్టింది, అక్కడ సీన్ అర్థమవుతుంది. కంటెంట్ ఫోన్ అది పలగొట్టింది, సొంత ఫోన్ అంది కాదు, నార్మల్ గా ఫోన్ పట్టుకుని చేతిలో పట్టుకున్న ఫోన్ డెమో ఫోన్ అది. తీసి కొట్టినందుకు ఆ భర్త ఫోన్ పలగొట్టడం ఎంతవరకు న్యాయము? అంటే భర్త ఫోన్ అని మీకు తెలుసా? అది అక్కడ ఏం జరిగిందో మీకు తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియోలో ఏముందో కూడా మాకు తెలియదు. వాడు చేసింది అయితే నిజమే, అది తెలిసిన తర్వాత అదొకటి నిజం. ఆయనకి అక్రమ సంబంధం ఉందన్న విషయం వాస్తవమా? 100% మొత్తం తెలంగాణ పొద్దున. మీకు ఎప్పుడు తెలిసింది విషయం అక్రమ సంబంధం ఉందని? వాళ్ళు వీడియోలు మేము అంతవరకు మేము తెలియదు అన్న, వాళ్ళు వీడియో పెట్టిన తర్వాత గిట్ల ఎందుకు మాట్లాడుతుందని చెప్పి చూసుకున్న తర్వాత అందరు ఇన్వాల్వ్ కావద్దు, పెద్ద గొడవలు అయితే వాళ్ళు మేనేజ్ చేస్తే వింటాడా వినడా, ఒకవేళ వినకపోతే మేము ఇన్వాల్వ్ అవుతాం అని చెప్పి అనుకున్నాం. కానీ అది అక్కడికే 2-3 వీడియోలో 1-2 తీసినట్టున్నారు. అక్కడికి వాడు ఒప్పుకున్నాడు, నేను మళ్ళీ చెయ్యని ఒప్పుకున్నాడు, అక్కడికి అయిపోయింది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ అయిపోయిందని మనం ఇన్వాల్వ్ అయితే మంచిగా ఉండదు అని చెప్పి ఎక్కడో అక్కడ సైలెంట్ గా ఉన్నాం అంతే. ఎందుకంటే మొగుడు పిల్లల మధ్యలో ప్రతి చిన్నదానికి మనం మా చెల్లె బతికి అంగనం అయిపోతుంది అని చెప్పేసి ఆలోచించి వాడు అన్ని చేసి ఒక మాట అనకుండా ఎందుకు బావా అని చెప్పేసి మాటలు తప్ప ఇంకంతా మించి ఏం లేదు. సైలెంట్ అయిపోయాం ఎక్కడో అక్కడ అంతే. ఓకే, ఈ మధ్య మీరేదో నిన్ననో మొన్ననో ఏదో ఇల్లు కాలబెట్టడానికి పోయిరని చెప్తా ఉన్నారు. అంత ఫేక్ అన్న, పాత వీడియోలు. చనిపోయిన రోజు నేను ఫోన్ చేసి అందరికి ఒక మాట చెప్తే వాళ్ళందరూ ఉరికిరు ఇంటి మీదకి. ఆ పాత వీడియో పట్టుకొని ఒకటి అంతా అదే ఎప్పుడు మీరు పోయింది ఎప్పుడు? అది చనిపోయిన రోజు. చెల్లి హాస్పిటల్ నిన్న ఏదో గ్యాస్ పోయడానికి పోయారు. ఫేక్ పుట్టించేది మొత్తం ఫేక్. ఇది ఉన్నది చెప్తున్నా నేను. అది మేమేమో అన్న మేము అందరం ఇంటికానే ఉన్నాం, నీకు ఫోన్ చేసి నువ్వు ఫోన్ చేసుకున్నా నేను మాట్లాడినాలే. నేను ఫ్యామిలీ మొత్తం ఇంట్లోనే కూర్చొని పెడుతుంది. పొద్దున్న మధ్యాహ్నం దాకా అయితే ఖచ్చితంగా సిఐఎస్ఐ తోటే ఉన్నాం మేము. మిగతా టైం తర్వాత నువ్వు ఫోన్ చేస్తే ఇక్కడనే కూర్చున్నా లేదా? దానివల్ల పైన కూడా ఫోర్స్ అవుతుందన్న. ఇప్పుడు ఇదంతా అయింది, మా పనులు మేము చేసుకుంటాం, చెల్లె కార్యక్రమం అనేది చేసుకుంటాం. కానీ పోలీస్ వాళ్ళు ఏం చేస్తారు రేపన్నా, అలా వాళ్ళు న్యూస్ పెట్టడం వల్ల ఎనీ టైం మా దగ్గర నుండి ఎటువైనా అటే మీరు పని లేదు, బయటకు కూడా పోనిస్తారు మమ్మల్ని. ఓలో టీవీలు ఇప్పుడు చేసేది ఉంటే న్యాయం చేయలే కానీ ఉల్టా పుల్టా వీడియోలు పెడితే పోలీసులు మాకు సపోర్ట్ ఉన్నారని చెప్పేసి మేము సైలెంట్ మాట్లాడుతారు కదా. వాళ్ళు లవ్ చేసుకున్నారు, లవ్ చేసుకుంటే వట్టి ఒప్పుకోలేము మేము. ఆడు చచ్చిపోతా అట్లా ఇట్లా ఎన్నో రకాల అయినా ఒప్పుకోలేదు. కానీ మా చెల్లెకు కనికరం పుట్టి నా వల్ల ఒక ప్రాణం ఎందుకు పోవడు అని దాని మైండ్ ఎందుకు ఆలోచించిందో అర్థం కాలేదు. అంతవరకు మొగలు అంటే ఇష్టం లేదు, ఎందుకంటే మాతో ప్రాణాలు పోతే మన కాదనా. ఇప్పుడు లవ్ చేసుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, వాళ్ళ ప్రాణాలు పోతే మనం చూస్తామా? చూడొద్దు.
ఇప్పుడు కులం దానికి దీనికి సంబంధమే లేదు. ఏం చూడకుండా మేము ఏంటంటే బతుకుతారు కదా అని చెప్పి పెళ్లి చేసినాం. అవునా? ఇప్పుడు ఒక్కడొస్తాడు మైనరు ఫ్యామిలీదే తప్పు అని అంటే ఇప్పుడు మాది బయట పడ్డది కాబట్టి ఇది మాట్లాడుతారు. ఇది కాకుండా లోకంలో ఎన్నో ఉన్నాయి. వాళ్ళందరి దగ్గరకు మీరు వాళ్ళందరూ వీడియో కొడుతుర్రా? ఏజ్ లేక ముందుకు పెళ్లి ఎందుకు వేసుకున్నా అట్లా ఇట్లా వీళ్ళందరూ వాళ్ళు పెళ్లి కాకుండా వీళ్ళు ముందు ఉంటురా? ముందు ఉంటలేరు కదా. లోకంలో ఎన్నో జరుగుతున్నాయి. బతుకుతారని చెప్పి ఓలో చూస్తారు. 100 సంబంధాలు చూసిన కాడ ఒకడు మంచిగా ఉన్నాడంటే అంటే మనం ఇట్లా జరుగుతుంది అనుకోము. ఒకడు మీరైతే చూస్తూ ఉన్నారుగా మీడియాలో ఏం అంటే కొన్ని యూట్యూబ్ ఛానళ్ళలో మీడియాలో పక్కన పెడితే కొన్ని యూట్యూబ్ ఛానళ్ళలో కొంచెం మీకు నెగిటివ్గా కొన్ని వస్తూ ఉన్నాయి. అవునా? ఏమనిపిస్తుంది అవి చూసినప్పుడు? అన్న నెగిటివ్ వస్తే ఏంటంటే నెగిటివ్ వచ్చిందంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది. మీరు అన్ని తెలుసుకొని మాట్లాడండి, ఇంటికి రండి. మా సంతోష్ గారు చెప్పినట్టుగా 2 రోజులు ఫుడ్ పెట్టమన్నా మేము పెడతాం. మీరు ఇంటికి వచ్చి 2 రోజులు తెలుసుకొని మా ఊర్లో కూడా తెలుసుకొని ప్రతి ఒక్కటి కనుక్కొని పోండి. ఒకటి ఏంటంటే ప్రతి ఇంట్లో ఆడబిడ్డ ఉంటుంది అన్న. వాళ్ళ ఇంట్లో జరిగితే వాళ్ళు కూడా అట్లే మాట్లాడతారా? తెలుసుకోరు. ఇంట్లో ఆడబిడ్డ ఉన్నది, మా బిడ్డకు అన్యాయం జరిగితే న్యాయం ఎట్లా చేయాలన్నది పోరాడాలి. కానీ ఫేక్ న్యూస్లు పెట్టి ఫేక్ కథలు పెట్టి రారి, ఒకసారి మా ఇంటికి రారి. మేము వద్దాము. మేము ఎంత బాధలు ఉన్నా సరే ఇంటికి వచ్చిన మనుషులు మాత్రం ఫుల్ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాం. మా గుణమే అసలు మేము బతుకులు ఉంటాయి ఉన్నది చెప్తున్నాం. మేము ఎంత మంచిగా చూసుకున్నాం వాడిని. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి అన్నలో కూడా ఎంత మంచి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాం. అన్న ఇప్పటికి 2-3 సార్లు వచ్చిండు. ఎందుకు వచ్చిండు? మాకు న్యాయం జరగాల, ఇంత మంచి మనుషులు అని చెప్పేసి తెలుసుకొని అన్న వచ్చింది. మాత్రము ప్రతి ఒక్క దానికి రియాక్ట్ అయ్యి తమ్మ ఎట్టున్నావు, తమ్మ తిన్నావా, తమ్మ ఏడున్నావు కూడా ఫోన్ చేస్తుండు. ఎందుకు ఎత్తుండు? మా తప్పు లేదు, మాకు అన్యాయం జరిగింది కాబట్టి మేము మంచిగా ఉండాలా, ఇది న్యాయం జరగాలన్న తాటితోటి అన్న పోరాడుతుండు. మూల కూర్చొని ఎన్నో ఇంట్లో కూర్చొని నా అమ్మకు ప్రాబ్లం ఉందా నేను వీడియో పెట్టలేను, నా చెల్లెకి ప్రాబ్లం ఉందా నేను వీడియో పెట్టలేను, నీకు ప్రాబ్లం ఉందో లేదో తెలియదు అన్న. నువ్వు మాట్లాడాలనుకుంటే తెలుసుకొని మాట్లాడు అంతే. నేను ఫేస్ టు ఫేస్ నీకు అర్థమవుతుంది. ఇప్పుడు నా అమ్మకు ప్రాబ్లం అని అన్న ఒక మాట నువ్వు అర్థం చేసుకో. ఇది ఒక్క టీవీ కాదు, మా ఇంటికి వచ్చిన టీవీలు కూడా కొన్ని బ్యాడ్ చేస్తున్నాయి. వస్తే అర్థం చేసుకోరు, చూడురి మీరు వెనుక ఏమున్నది, ముంగట ఏమున్నది, ఇది తప్పు వాళ్ళది ఉంది, రైట్ వాళ్ళది ఉంది అని చెప్పేసి తెలుసుకొని మాట్లాడురు. తెలియకుండా పిస మాటలు మాట్లాడితే మాత్రము అది మంచిగా ఉండదు అన్న. ఓలింటైనా ఒక ఆడబిడ్డ ఉంటుంది, ఇంకో ఆడబిడ్డకు అన్యాయం జరిగేద్దని మేము పోరాడుతున్నాం అంతే. నా చెల్లెకు న్యాయం జరిగిందా అన్యాయం జరిగిందా మేము చేసుకోవాలనుకుంటే 13 అన్నదమ్ములం రెడీ, ఏడి కోనికైనా రెడీ. మాకు అవసరం లేదు ఇవి కూడా. నిజం చెప్పాలంటే మా అన్నలు మాకు సపోర్ట్ చేస్తారు కాబట్టి మేము ఇంత ముంగటి జరుగుతున్నాము. ఇంకా జల్దీ ఆయనకి ఎంత జల్దీ శిక్ష పడాలో అంత జల్దీ శిక్ష పడదాకా మేము పోరాడుతున్నాము. కానీ పిచ్చి ఛానల్లో పిచ్చి న్యూస్లు పెట్టేది ఉంటాయి కదా, ఖచ్చితంగా ఒకసారి మా ఇంటికి రారి. మా ఇంటికి వచ్చి ఒక 2-3 రోజులు ఉండరు. ఖర్చులు అన్నీ మేమే పెట్టుకుంటాం. కావాలంటే రూములు ఇస్తాం, అన్ని ఇస్తాము. మా పరిస్థితులు ఏంది, మా ఊర్లో మా ఊర్లోనే కాదు మండలంలో తెలుసుకోరు. నా చెల్లె గురించి అర్థమవుతుంది. మీకు అర్థమవుతుందా? తెలియకుండా ఉల్టా పుల్టా మాత్రం మాట్లాడకూరు అంతే. ఓకే. అయితే ఈ మధ్య అతనికి మొన్ననా ఏదో హాస్పిటల్ వేసిరు, ఐసీయూలో వేసిరు అని మాట్లాడుతా ఉన్నా. ఐసీయూలో వేసింది అయితే నిజమే. పోయినాక తర్వాత హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకొని పోయిరా, ఐసీయూలో ఉన్నాడు ఇప్పటికి? లేడు, వెళ్ళిపోయిండు. జస్ట్ అన్న ఐసీయూలో వేసిర్రు అంటే అది ఎంత డేంజర్ అయితే ఇవ్వాలన్నా. ఓకే, ఇలా మాట్లాడుతున్నా. అన్నం తింటలేడని తమ్లైన్లు వస్తా ఉన్నాయి. వాడు ఏదో నటించిండు అన్న. వాడు నటించి నన్ను ఊకెక్కడ ఉంచుతారు, కొడతారో తిడతారో ఏదో అని చెప్పి వాడు నటించి నన్ను ఇట్లా చేస్తే బయటకు కొండపోతారన్న ఒక్క ఉద్దేశంతో నటించిండు. హాస్పిటల్ పోయినాక తర్వాత ఒక అర్ధగంటేనన్న, ఒక 1 hour 2 hour ఉన్నారు, అక్కడ నుండి వెళ్ళిపోయారు. మరి అంత సీరియస్ ఇంకా ఐసీయూలో ఉన్నాడని చెప్తా. లేడు, వెళ్ళిపోయిండు. మళ్ళీ జైలుకో ఎక్కడనో తెలియదు కానీ మళ్ళీ హాస్పిటల్ అయితే ఎక్కడ కూడా లేడు. ఓకే. ఎందుకంటే ఈ ప్రపంచం మొత్తం తెలిసిందన్న. వాడు ఎక్కడికన్నా పోతే ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ ఎవరైనా ఒక్కళ్ళు ఏం చేస్తారంటే వాడు ఇక్కడ ఉన్నాడని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కానీ వాడు ఎక్కడ కూడా లేడు.